హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మనం మొక్కలకి ఎప్పుడు ఎరువులు ఇస్తూ ఉంటాం కదండీ. అంటే గెత్తమనగా, కంపోస్టులు అనగా ఇస్తూ ఉంటాం కదా కిచెన్ వేస్ట్. అలా కాకుండా మనము లిక్విడ్ ద్రావణం రూపంలో కూడా మనం ఇవ్వాలండి. ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలకు చాలా ఆనందం అండి. మంచిగా పొలబెట్టి ఇస్తే ఆ లిక్విడ్ ద్రావణం చాలా ఇష్టమండి. మనకి మంచిగా పిందె నిలబడి కాపు మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయి. ఆ లిక్విడ్ ద్రావణం నేను ఎలా చేసుకున్నానో తయారీ ఎలా ఇస్తానో చూడండి ఈ వీడియోలో అయితే. వీడియో అయితే స్కిప్ చేయకండి, అప్పుడే పూర్తిగా మీకు అర్థమవుతుంది. చూడండి నేను తయారు చేసుకున్న ఈ ద్రావణం ఏంటి అంటే, చక్కగా మనము బియ్యం కడుగుతాం కదండి ఇంట్లో. బియ్యం కడిగిన వాటర్లో కమలా పండు తొక్కలు అలాగే బెల్లం వేసానండి. బెల్లం ఈ 3 వేసిన తర్వాత అది మంచిగా ఒక 4, 5 రోజులు పక్కన పెట్టేశాననమాట. పక్కన పెట్టేసి ఇదైతే మంచిగా పులిసిందండి. పులిసి సూక్ష్మజీవులు అయితే ఇందులో చాలా తయారవుతాయి. ఇలాంటి వాటర్ అయితే మొక్కలకి ఇష్టమండి ఫర్టిలైజర్స్. ఇలా ఇప్పుడు ఈ ద్రావణాన్ని అయితే మనం లిక్విడ్ రూపంలో మొక్కలకైతే అందించవచ్చు. ఎలా అంటే ఇలా వాటర్లో డైరెక్ట్గా ఇవ్వకూడదండి. వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలన్నమాట. చూడండి నేను ఒక బకెట్తో వాటర్ తీసుకున్నాను. అందులో ఒక మగ్గుడైతే ఈ లిక్విడ్ ద్రావణం ఇచ్చేస్తున్నానండి. నేను తయారు చేసుకున్నది కలిపాను. కలిపి మనము అంచనా వేసుకుంటే సరిపోద్దండి. మన కొలతలే ఉండవసరం లేదు. ఇంకా నాకు కొంచెం పలచన అనిపిస్తుందనమాట. మరి కొంచెం యాడ్ చేసుకున్నాను ఇంకో గ్లాసుడు ఉండేటట్టు. ఇలా మనము చూసుకొని మొక్కలకి ఇస్తే సరిపోద్దండి. మంచిగా మన ఇంట్లో దొరికిన వాటితోటే వెజిటేబుల్ తొక్కలైనా ఇలా అన్ని రకాల పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు, మాగిపోయిన బనానాలు ఉంటాయి కదండీ! బనానాలు అన్నీ కూడా పండ్లు పోతాయి కదా! పడేయకూడదండి. మనం ఇలా మంచిగా లిక్విడ్ ద్రావణాలు చేసుకొని మొక్కలకు అందిస్తే మన ఇంట్లో వేస్ట్‌నే బెస్ట్‌గా రూపాయి ఖర్చు లేకుండా మనం ఒక్క రూపాయి కూడా కొనకుండా చక్కగా కూడా మనము మొక్కలకైతే మంచి ద్రావణాలు ఇచ్చేయచ్చు. మంచి మంచి హార్వెస్ట్‌లు కూడా తీసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా వాటర్‌లో డైల్యూట్ చేశాను కదా! ఇది చక్కగా మొక్కలన్నిట్లికి ఇచ్చేస్తానండి. అంటే పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి తప్పకుండా ఇవ్వాలండి. క్రోటన్స్‌కి అయితే అవసరం లేదు. నేనైతే ఇవ్వను. నా దగ్గర పెద్దగా క్రోటన్స్ కూడా లేవు. నేను ఎక్కువగా కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకి ఎక్కువగా ఆర్గానిక్ వెజిటబుల్ తినాలి. మన కుటుంబం అంతా తినాలి. మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంగా మనం పెట్టుకున్నాం కాబట్టి గార్డెనింగ్. పండ్లు, కూరగాయలు, ఇంకా మన దేవుడి పూజకై కొన్ని పూల మొక్కలు. ఇలా వీటినైతే నేను పెట్టుకున్నాను. ఇలా మీకు ఎన్ని మొక్కలు మీకుంటే అంత ద్రావణం తయారు చేసుకోండి. నాకైతే చిన్న గార్డెనే మీరు చూస్తున్నారు కదా వీడియోలో. నేను ఇలా కొంచెం కొంచెం తయారు చేసుకొని ఎప్పటికప్పుడు వారం రోజులకొకసారి తప్పకుండా నేను మొక్కలకైతే ఇస్తానండి. కుదరకపోతే 10 రోజులకు ఒకసారైనా ఇస్తానండి. చూసారా ఇలా మొన్న నేను ప్రూనింగ్ చేశాను. మొత్తం ఈ మల్బరీ మొక్క ఈట్లికి అన్నిట్లికి అంజీరాకి, చిక్కుడు పాదులకి ఇలా అన్నిట్లికి కూడా నేను ఇచ్చేస్తానండి. ఇలా నేను టమాటా మొక్కలకు కూడా ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడిప్పుడే కాపైతే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అన్ని మొక్కలకు కూడా నేను ఇచ్చేస్తాను. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇలా మొక్కలన్నిట్లు కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారా మా కరివేపాకు మొక్క అండి ఎంతో గుబురుగా చాలా హెల్తీగా వచ్చింది కదా! ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనేనండి. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై శ్రీరామ్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.